దానికి ఏముంది మీరు అనుకోవచ్చు, ఏముంది ఎవరైనా వ్యక్తిగతంగా చేయొచ్చు కదా, దీనికి బ్యాడ్జ్ ఒకటి మళ్ళీ ఒక రోజు ఒకటా అని. కరెక్టే, మీలో ఆ చిత్తశుద్ధి ఉండి మీరు చేస్తే మరీ మంచిది, ఎవరికి వాళ్ళు చేస్తే. కానీ ఈ బ్యాడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అదొక వ్రతం చేసినట్టు. నేను పెట్టుకొని చేస్తాను, వేరే వాళ్ళు గమనిస్తారు నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అని. ఆ గమనించినందుకైనా నేను కరెక్ట్గా చేస్తాను. అలాగే గమనించే వాళ్ళు నాలో నిజంగానే మార్పు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇది నచ్చుతుంది, ఓకే నేను కూడా ట్రై చేస్తాను అనుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు నేను బ్యాడ్జ్ పెట్టుకుంటా, మీరు బ్యాడ్జ్ పెట్టుకుంటున్నారు అంటే నాకేమనిపిస్తుంది, ఓన్లీ దీనిలో నేను ఒక్కరినే కాదు, నాతో ఇంకొంతమంది తోడున్నారు అంటే మనం మళ్ళా మంచిని హీరో చేస్తున్నాము. అంటే ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కల్పించి ఒక రోజు దానికి కేటాయించి సామాజిక స్పృహ పెంపొందిస్తూ మంచిని మళ్ళా హీరో చేస్తున్నాం సమాజంలో. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది అందరూ చూసి స్ప్రెడ్ చేస్తే చాలా మంచిది. ఇంకా ఫస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు దీనిలో మెన్షన్ చేసిన విలువల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మర్యాదలో ఎన్నో రకాలు ఉంటాయి మనం చూపించాలనేవి. దానిలో పలకరింపు, ఒక చిరునవ్వు లేదా నమస్తే లేదా గుడ్ మార్నింగ్, ఏదో ఒకటి ఆ విధంతో పలకరింపుతో మొదలు పెట్టండి. చిత్తశుద్ధి మీ 100%. ఇక్కడ నేను ఎందుకు మీ అన్నానంటే మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, ఎందుకంటే మీరు వేరు వాళ్ళు వేరు. సో మీరు 100% ఎలా చేయగలరో మీ పనిని అంతవరకు చేయండి. అలాగే ప్రశంస అంటే ఫస్ట్ నెంబర్ 1 ఒక ప్రోత్సాహం. అది ఎలాంటిదవనే అవ్వచ్చు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ ఆర్ట్ ఇష్టమవుతుంది అనుకోండి, వాళ్ళని ఆ విషయంలో ప్రోత్సహించండి. వాళ్ళు ఏదన్నా మంచిగా చేసుకొస్తే ఆ విషయంలో వాళ్ళని ప్రోత్సహించండి. ఎందుకంటే చిన్నతనంలో మనం అనే ఒక చిన్న మాట వాళ్ళకి ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే, ప్రతి వాళ్ళు జీవితంలో వాళ్ళు చేసిన పనికి ఒక చిన్న మెప్పుదలో ప్రోత్సాహము ఏదో కోరుకుంటారు, అది అందివ్వండి. పరిశుభ్రత. ఈ పరిశుభ్రతలో చాలా ఉన్నాయి. మొదలు మన వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలవ్వాలి. ఇది చాలా వివరాల్లోకి వెళ్ళొచ్చు తర్వాత. కానీ ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత అని అంటే ముందు రెగ్యులర్గా స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, తర్వాత మన హెయిర్ క్లీన్గా ఉంచుకోవడం, హెయిర్ కట్ బియర్డ్ ఉంటే దాన్ని రెగ్యులర్గా ట్రిమ్ చేసుకొని ఉంచుకోవడం, నెయిల్స్ లేకుండా ఉంచుకోవడం, తర్వాత మనము వేసుకునే షూస్ కానీ ఏవైనా ఒక వాసన రాకుండా ఫ్రెష్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కామన్ ప్లేసెస్లోకి వెళ్తున్నప్పుడు. ఇంకా ఒక మెట్టు ముందుకెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీరు గ్రూప్ ఫామ్ అయ్యారు కదా, సో ఈ గ్రూప్లో ప్రతి నెల ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేయండి. అంటే ఎలాంటి అంటే మీ కుటుంబంలో ఒక ఉన్నత విలువలు గలో, లేకపోతే ఒకరి నుంచి రోల్ మోడల్గా ఎవరినన్నా నేర్చుకున్నారా, లేదా ఇంకొకటి ఏంటి ఒక లీడర్స్ బయట ఉన్న నాయకుల నుంచి నేర్చుకున్న విషయం ఏముందా, ఇలాంటి మీ నలుగురు కలిసి ఒక అరగంట కేటాయించుకొని డిస్కస్ చేయడం. ఏదైనా ఒక బుక్ తీసుకొని దానిలో మీరు ఏమైనా చదివారనుకోండి, అది పక్కన వాళ్ళతో పంచుకోవటం. ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక విషయం కష్టంగా ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు మీకు ఎలా అనిపించింది ఈ విషయంలో, ఇప్పుడు నేను ఈ బ్యాడ్జ్ పెట్టుకొని చేస్తుంటే ఇప్పుడు ఇది అవసరమా అంటున్నారు వాళ్ళు, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు. సో అలాంటి ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటే మీకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఈ సివిక్ డేని ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు ఈ రెస్పెక్ట్, మర్యాదలో ఎట్లా మనం ముందుకెళ్తాము, చిత్తశుద్ధిలో వెళ్తాము, అవన్నీ ఇంకా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఇది ఒకవేళ మీకు నచ్చి దీని గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద కామెంట్స్లో ఇవ్వండి. ఫెమసాని చంద్రశేఖర్ గారి అఫీషియల్ సోషల్ మీడియా వెబ్సైట్స్లో కామెంట్స్లో కాంటాక్ట్స్ ఇవ్వండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇన్స్టిట్యూట్స్లో చేయాలని. మా ఆఫీస్ నుంచి మీకు సపోర్ట్ అందిస్తాము. అలాగే ఒక 3 ఆర్గనైజేషన్స్కో, స్కూల్స్కో, కాలేజెస్కో నేను స్వయంగా వస్తాను. మీరు మీ దానిలో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వచ్చి ఇంకా వివరంగా వీటి గురించి చెప్తాను. అలాగే నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటాను. కానీ మీలో ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు మాత్రం భయపడకండి, కంపల్సరీ ఒక ముందడుగేయండి. ఆ మార్పు నాతోనే మొదలవ్వాలి అని కోరుకోండి. ధన్యవాదాలు.